Today, our pathway is about gluconeogenesis. The name itself indicates that gluco means that is synthesis of glucose. Genesis means synthesis. యాక్చువల్లీ మనం తీసుకుంటాం గ్లూకోజ్ని, అవునా? మళ్ళీ మన బాడీ గ్లూకోజ్ సింథసైజ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, ఎప్పుడైనా మనం ఫాస్టింగ్ కండిషన్లో కనుక ఉంటే, ఎప్పుడైతే 24 అవర్స్ ఆర్ 48 అవర్స్ ఆర్ 72 అవర్స్ ఫాస్టింగ్ కండిషన్లో కనుక ఉన్నప్పుడు మనకి ఎనర్జీ కావాలి అంటే, బాడీ నీడ్స్ కావాలంటే ఖచ్చితంగా మనకి గ్లూకోజ్ కావాలి. ఆ గ్లూకోజ్ లేకపోతే ఎనర్జీ రాదు, గ్లైకాలసిస్ టీసీఏ. మామూలుగా మనం ప్రతిసారి తినేటప్పుడు ఏం జరుగుతుంది? మనం తింటాం గ్లూకోజ్, ఆ గ్లైకాలసిస్ జరుగుతుంది, టీసీఏ జరుగుతుంది, ఎనర్జీ వస్తుంది. కానీ ఏమీ తిన్నప్పుడు మరి ఎవరు ఇవ్వాలి? ఫ్యాట్ ఇస్తుంది. ఫ్యాట్ ఇవ్వాలన్నా వేరే కన్వర్షన్కి జరగాలి, అర్థమైందా? అలాంటి టైంలో జరిగే పాత్వే గ్లూకోనియోసిస్. అంత ఎమర్జెన్సీ అవసరం ఆఫ్ గ్లూకోనియోసిస్ చేయాల్సిన అవసరం ఏంటంటే, మన బాడీ మొత్తంలో ఒక రోజుకి 160 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ కనుక మనం తీసుకుంటే అందులో 120 గ్రామ్స్ బ్రెయినే తీసుకుంటుంది. సో కాబట్టి ఫ్యాట్ డిగ్రేడ్ అయ్యి వచ్చే ఎనర్జీ, వేరే వేరే ఫామ్లో వచ్చే ఎనర్జీ ఎప్పుడు మీరు ఫాస్టింగ్ కండిషన్లో ఉంటే అది కంప్లీట్గా రిప్లేస్ చేయలేదు. అందువల్ల మనం ఏం చేయాలి? ఖచ్చితంగా గ్లూకోనియోసిస్ పాత్వే కూడా కొంత అమౌంట్ యాడ్ చేయాలి. ఆ గ్లూకోజ్ అప్పుడు గ్లైకాలసిస్కి వెళ్ళి టీసీఏ సైకిల్కి వెళ్ళి ఎనర్జీ ఇస్తుంది. మరి అలా మనం సింథసైజ్ చేసుకునే పాత్వేనే గ్లూకోనియోజెన్సిస్. గ్లూకోనియోజెన్సిస్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ పాత్వే ఫర్ ద సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్. అంటే ఇది డైరెక్ట్గా గ్లూకోజ్ ఇవ్వదమ్మా. ఇట్ విల్ గ్లూకోనియోజెన్సిస్ ఈజ్ ఏ పాత్వే which will synthesize the glucose from non-carbohydrate sources. Non-carbohydrate sources ante that is which doesn't any way not concerned with the carbohydrate, that is they do not obey the formula CnH2ON. అదైందా? అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా కార్బోహైడ్రేట్స్ చదివాం. కార్బోహైడ్రేట్స్లో ఇది కార్బోహైడ్రేట్, స్వీట్ ఇన్ టేస్ట్, ఇట్ ఈస్ ఏ గ్లూకోజ్, ఇన్న ప్రాపర్టీస్ ఏమీ కూడా ఒబే చేయదు. ఇది నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ అంటే అది గ్లిజరాల్ కావచ్చు, అది ప్రొపియోనేట్ అమినో యాసిడ్స్ నుంచి వచ్చిన కాంపౌండ్ కావచ్చు, లేదా వేరే వేరే ఫామ్లో ఉన్న కాంపౌండ్స్ కావచ్చు. వాటి నుంచి మనం గ్లూకోజ్ని తయారు చేస్తాం. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ తినట్లేదు కదా గ్లూకోజ్. లేని గ్లూకోజ్ని నువ్వు మళ్ళీ తయారు చేయాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు మనకి ఏ కండిషన్ కావాలి? లేనప్పుడు నాన్ కార్బోహైడ్రేట్స్ నుంచి గ్లూకోజ్ని తయారు చేయాలి, అర్థమైందా? ఉన్నప్పుడైతే ఈ పాత్వే జరగదు కదా, డైరెక్ట్గా నీ బాడీయే తీసేసుకుంటుంది. మరి లేనప్పుడు తయారు చేసే పాత్వేని మనం గ్లూకోనియోజెన్సిస్ అంటాం. గ్లూకోనియోజెన్సిస్ చూస్తే మొత్తం రివర్స్ ఆఫ్ గ్లైకాలసిస్ లానే ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్ రివర్సల్ ఆఫ్ గ్లైకాలసిస్. గ్లైకాలసిస్లో మొత్తం ఎన్ని స్టెప్స్ ఉన్నాయమ్మా? 10 ఉన్నాయి. ఇందులో 10లో 3 స్టెప్స్ ఇర్రివర్సబుల్ స్టెప్స్. 3 స్టెప్స్ ఇర్రివర్సబుల్. కంప్లీట్ రివర్సబుల్గా కొంతమంది అడగచ్చు, సార్ గ్లైకాలసిస్ గ్లూకోజ్ టు పైరువేట్ కదా, మళ్ళీ పైరువేట్ టు గ్లూకోజ్ వెళ్ళిపోతే గ్లూకోజ్ వచ్చేస్తుంది కదా సార్ అని. కానీ ఇక్కడ ఈ 10 స్టెప్స్లో 3 స్టెప్స్ ఏంటి? ఇర్రివర్సబుల్. అంటే మీరు వెనక్కి వెళ్ళలేరు ఎట్టి పరిస్థితిలో. మనకి ఏదైనా దారి ఉందమ్మా, ఆ దారిలో అడ్డం వచ్చేసింది ఏదైనా, ఏం జరుగుతుంది? మనం ఏం చేస్తాం? పక్క దారిలోంచి వెళ్తాం, అవునా? అలాగే ఏదైతే గ్లైకాలసిస్లో 10 స్టెప్పుల్లో 3 ఇర్రివర్సిబుల్ స్టెప్స్ ఉన్నాయో ఆ 3 ఇర్రివర్సిబుల్ స్టెప్స్ని మనం బైపాస్ కనుక చేసుకోగలిగితే, అంటే పక్క దారిలోంచి కనుక వెళ్తే ఖచ్చితంగా మనకి గ్లూకోజ్ వచ్చేస్తుంది, అర్థమైందా? అలా ఎలా బైపాస్ చేసాం, ఎలా గ్లూకోజ్ని సింథసైజ్ చేసాం, ఏ కండిషన్లో గ్లూకోజ్ వస్తుంది, ఇవన్నీ కూడా గ్లూకోనియోజెన్సిస్లో వస్తాయి. చూడండి ఇక్కడ పాత్వేలో మీకు ఇక్కడ తెలుసు పైరువేట్ విచ్ ఇస్ ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ గ్లైకాలసిస్. పైరువేట్ ఫామ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తుందమ్మా?
మైటోకాండ్రియాలోకి వెళ్తుంది, అవునా? ఎందుకు? టీసీఏ సైకిల్లో అయితే ఇదే పైరువేట్ ఏమవుతుంది? ఎసిటైల్ కోయగా మారుతుంది. ఎసిటైల్ కోయగా మారి టీసీఏ సైకిల్ నడుపుతుంది, అవునా? కానీ గ్లూకోనియోజెన్సిస్లో ఏం జరుగుతుందంటే పైరువేట్ విల్ ఎంటర్స్ ఇన్ టు ద మైటోకాండ్రియా. పైరువేట్ ఎంటర్ అయ్యేటప్పటికి ఆల్రెడీ నువ్వు కండిషన్లో ఉన్నావు, దెర్ ఈజ్ నో గ్లూకోజ్, అర్థమైందా? దెర్ ఈజ్ నో గ్లూకోజ్, నువ్వు ఫాస్టింగ్ కండిషన్లో ఉన్నావు, నీ బాడీకి ఎనర్జీ దొరకట్లేదు, అర్థమైందా? నీ బాడీ హార్మోనింగ్ సిగ్నలింగ్ ఏం చేస్తుందంటే ఇమీడియట్గా గ్లూకోజ్ తయారు చేయండి. మామూలుగా గ్లూకోజ్ ఉందనుకో అమ్మ, అది గ్లైకాలసిస్ చేసుకుని టీసీఏ చేసుకుని ఎనర్జీ ఇస్తుంది, అర్థమైందా? మరి ఇప్పుడు గ్లూకోజే లేదు, మరి ఆ గ్లూకోజ్ని తయారు చేయాలంటే మనం ఎవరి నుంచి తయారు చేసుకోవాలంటే ఇంకేమైనా గ్లూకోజ్ లాంటి కాంపౌండ్స్, దట్ ఈస్ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ లాంటివి ఉంటే వాటి ద్వారా గ్లూకోజ్ని తయారు చేయాలి. ఆ గ్లూకోజ్ని గ్లైకాలసిస్లోకి తీసుకెళ్ళాలి, ఆ గ్లూకోజ్ని టీసీఏ సైకిల్లోకి తీసుకెళ్ళాలి. అప్పుడు మనకి కొంత అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ద్వారా వచ్చే ఎనర్జీ, కొంత అమౌంట్ ఆఫ్ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ ద్వారా వచ్చే ఎనర్జీ, ఈ మొత్తం ఎనర్జీ బ్రెయిన్కి కానీ మన బాడీ ఫంక్షన్స్ కానీ సరిపోతుంది, ఓకేనా? సో అలా నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ నుంచి ఎలా చేస్తున్నాం అన్నదే గ్లూకోనియోజెన్సిస్ పాత్ర. ఈ గ్లూకోనియోజెన్సిస్లో పైరువేట్ లోపలికి వస్తుంది, పైరువేట్ లోపలికి వచ్చిన తర్వాత మామూలుగా గ్లైకాలసిస్ ద్వారా వచ్చే పైరువేట్ అయితే ఎసిటైల్ కోయగా మారిపోయి పైరువేట్ డీహైడ్రోజనేస్ ద్వారా ఎసిటైల్ కోయగా మారి మీకు అది టీసీఏలోకి వెళ్తుంది. కానీ ఈ పైరువేట్ వచ్చింది చూసారా, ఇది గ్లైకాలసిస్ ద్వారా వచ్చిన పైరువేట్ అనే కాదు, వేరే ఫామ్లో కొన్ని అమైనో యాసిడ్స్ దగ్గర నుంచి కూడా పైరువేట్ వస్తుంది, అర్థమైందా? కొన్ని ఫ్యాట్ మాలిక్యూల్స్ దగ్గర నుంచి కూడా పైరువేట్ వస్తుంది, అలా వచ్చిన పైరువేట్ అన్నమాట ఇది, అర్థమైందా? గ్లైకాలసిస్ నుంచి వచ్చిన పైరువేట్ అయి ఉండొచ్చు, లేదా వేరే వేరే నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ నుంచి వచ్చిన పైరువేట్ అయినా అయి ఉండొచ్చు ఇది. కానీ మన ఓవరాల్ ఏమేంటి? గ్లూకోజ్ని తయారు చేయాలి. సో అలా వచ్చిన పైరువేట్ చూడండి, ఇక్కడ కొత్త ఎంజైమ్ ఇక్కడ యాక్చువల్లీ పైరువేట్ ఎసిటైల్ కోయగా మారాలంటే ఏం కావాలి? పైరువేట్ డీహైడ్రోజనేస్ ఎంజైమ్ కావాలి. కానీ ఇక్కడ ఎంజైమ్ ఏముంది? పైరువేట్ కార్బాక్సిలేజ్, ఇది కొత్త ఎంజైమ్. సో అందువల్ల పైరువేట్ ఎసిటైల్ కోయగా మారదప్పుడు పైరువేట్ ఏం జరుగుతుందంటే పైరువేట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటు ద ఆక్సాలోఎస్టేట్ వేర్ ఏటీపీ, చూడండి, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటు ద ఏడిపి ప్లస్ పిఏ. అంటే చూడండి, ఏడిపి ప్లస్ పిఏగా అయిందంటే ఫాస్ఫారిలేషన్ జరిగిందా, ఎనర్జీ రియాక్షన్ జరిగిందా? అంటే ఫాస్ఫారిలేషన్ ఏం జరగలే ఇక్కడ, జస్ట్ ఈ స్టెప్ జరగడానికి ఏటీపీ కన్జ్యూమ్ అయింది, ఏటీపీ యూటిలైజ్ అయింది, అంటే మీరు మళ్ళీ పెట్టుబడి పెడుతున్నారు, అర్థమైందా? సో ఇక్కడ ఒక CO2 లోపలికి వచ్చింది చూడండి, పైరువేట్ ఎన్ని కార్బన్? ఆక్సాలోఎస్టేట్ 4 కార్బన్, 3 కార్బన్ 4 కార్బన్ ఎలా అవుతుంది? వెన్ ఏ CO2 ఈజ్ యాడెడ్. అందువల్ల ఇక్కడ ఏం జరిగింది? CO2 యాడ్ అయింది, అందువల్ల పైరువేట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటు ద ఆక్సాలోఎస్టేట్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ పైరువేట్ కార్బాక్సిలేజ్. ఇదంతా ఎక్కడ జరుగుతుందమ్మా? మైటోకాండ్రియాలో జరుగుతుంది. పైరువేట్ ఆక్సాలోఎస్టేట్గా మారిన తర్వాత ఆక్సాలోఎస్టేట్ ఏమవుతుందంటే ఆల్ఫా కీటోగ్లూటారేట్గా మారుతుంది, అంటే ఇండైరెక్ట్లీ ఇట్ ఎంటర్స్ ఇంటు ద టీసీఏ సైకిల్, ఓకే? ఆల్ఫా కీటోగ్లూటారేట్ సక్సినైల్ కోయగా అక్కడ నుంచి ఫ్యూమరేట్, ఇక్కడ నుంచి మ్యాలేట్, ఈ మ్యాలేట్ బయటకు వెళ్తుంది. ఎందుకు సార్ మ్యాలేట్గా మారి మొత్తం బయటకు వెళ్ళడం దేనికి? ఈ ఆక్సాలోఎస్టేటే బయటకు వెళ్ళొచ్చు కదా అనొచ్చు, అదైందా? ఈ ఆక్సాలోఎస్టేట్ బయటికి ఎందుకు వెళ్తుందంటే ఆక్సాలోఎస్టేట్ని మైటోకాండ్రియా బయటికి పంపదు, నేను నిన్ను పంపను అని అంటుంది. అందువల్ల ఆక్సాలోఎస్టేట్ మన ఇంట్లోంచి బయటకు వెళ్ళాలనుకుంటున్నాం అనుకో, ఏం జరిగిద్దమ్మా? నిన్ను ఇంట్లోంచి పంపనంటే ఏం చేస్తాం? మారు వేషంలో వెళ్తాం, అప్పుడు వెళ్ళిపోవచ్చు కదా. సో అందుకని ఆక్సాలోఎస్టేట్ ఏం చేసిందంటే తన రూపాన్ని మార్చుకుంది, ఇలా మ్యాలెట్గా ఫామ్ అయ్యి, అలా మ్యాలెట్ని మాత్రం నేను బయటికి పంపిస్తాను అంటుంది మైటోకాండ్రియా. సో మ్యాలెట్ ఏమవుతుంది? బయటకు వస్తుంది. అలా వచ్చిన మ్యాలెట్
ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ మ్యాలేట్ డీహైడ్రోజినేజ్ ఎంజైమ్. ఇక్కడ NAD NADH+H+గా మారి టు ఫామ్ ఆక్సాలోఎస్టేట్. చూసారా మళ్ళీ మ్యాలేట్ ఏం తెప్పించుకుంది, ఆక్సాలోఎస్టేట్. దీన్ని బయటికిగా తేలేదు కాబట్టి దీని ఇలా మారి ఇలా వచ్చి మళ్ళీ ఆక్సాలోఎస్టేట్ తెచ్చుకుంది. ఆక్సాలోఎస్టేట్ ఈజ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఎంజైమ్ ఫాస్ఫోఇనాల్ పైరువేట్ కార్బాక్సీ కైనేజ్. ఎంజైమ్ సమక్షంలో ఇక్కడ ఒక ATP ఆర్ GTP ఎనీథింగ్ ATP యూటిలైజ్ అయింది ఇక్కడ టు ఫామ్ GDP. ఇక్కడ ఆక్సాలోఎస్టేట్ ఎన్ని కార్బన్, 4 కార్బన్. CO2 బయటికి వెళ్ళిపోయిందంటే ఏమవుతుంది, 3 కార్బన్ కాంపౌండ్గా మారుతుంది. అప్పుడు ఆ 3 కార్బన్ కాంపౌండే ఫాస్ఫోఇనాల్ పైరువేట్. ఈ స్టెప్ తేవడానికి ఇదంతా జరగాల్సి వచ్చిందమ్మ. ఎందుకు సార్ అంటే మీకు గ్లైకాలసిస్లో ఫాస్ఫోఇనాల్ పైరువేట్ అనేది ఇర్రివర్సిబుల్ స్టెప్, వెనక్కి వెళ్ళదు. అర్థమైందా? ఇది కనుక ఇలా డైరెక్ట్గా వెనక్కి వెళ్ళిపోయింది అనుకో, ఇదంతా చేయాల్సిన పని ఉండేది కాదు మనకి. ఇది ఇర్రివర్సిబుల్ స్టెప్. ఇది ఇలా డైరెక్ట్గా వెనక్కి వెళ్ళట్లేదు కాబట్టి మనం ఏం చేసాం, పైరువేట్ లోపలికి తెప్పించి దీన్ని వేరే ఫామ్స్లో కన్వర్ట్ చేసి మ్యాలెట్గా బయటికి తీసుకొచ్చి ఆ మ్యాలెట్ని ఆక్సాలోఎస్టేట్గా తెచ్చి ఆ ఆక్సాలోఎస్టేట్ని ఫాస్ఫోఇనాల్ పైరువేట్గా తెచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఫాస్ఫోఇనాల్ పైరువేట్ వచ్చేసింది. ఇక్కడ నుంచి మళ్ళీ కొన్ని స్టెప్స్ వరకు రివర్సిబులే. అందుకనే ఫాస్ఫోఇనాల్ పైరువేట్ వెనక స్టెప్ ఏంటి, రివర్సిబుల్ స్టెప్ అమ్మ. ఏంటంటే 2-ఫాస్ఫోగ్లిజరేట్. 2-ఫాస్ఫోగ్లిజరేట్ నుంచి 3-ఫాస్ఫో మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. ఇది కూడా మామూలుగా వచ్చేస్తుంది, ఇది కూడా మామూలుగా వచ్చేస్తుంది. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. ఓకేనా? ఈ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ నుంచి ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్. ఇది గ్లైకాలసిస్ స్టెప్పే కదా, గుర్తుందా? ఈ 2 స్టెప్స్ కలిపి మళ్ళీ ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ రెండో ఇర్రివర్సిబుల్ స్టెప్ ఉంది మళ్ళీ. అదే గ్లైకాలసిస్లో ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ టు 1,6-బిస్ఫాస్ఫేట్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్. ఈ స్టెప్ ఉంది కదా, ఇది ఇర్రివర్సిబుల్ స్టెప్. అందువల్ల మళ్ళీ మనం ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ బైపాస్ చేయాలి. మళ్ళీ బైపాస్ చేయాలంటే ఏం కావాలి, స్పెషల్ ఎంజైమ్ కావాలి. సో ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ అనేది కొత్త ఎంజైమ్ అమ్మ. ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫటేజ్ అనే కొత్త ఎంజైమ్ సమక్షంలో ఏం జరిగింది, ఒక వాటర్ మాలిక్యూల్ యాడ్ అయ్యి ఫాస్ఫేట్ బయటికి వెళ్ళిపోయి ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా మారేది. అదైందా? అగైన్ సెకండ్ ఇర్రివర్సిబుల్ స్టెప్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ని తీసుకొచ్చాం. ఈ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ మళ్ళీ ఎలా మారుతుంది, గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్. ఇది రివర్సిబుల్ స్టెప్పే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. మళ్ళీ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ దగ్గర నుంచి గ్లూకోజ్కి మళ్ళీ ఇంకో ఇర్రివర్సిబుల్ స్టెప్ ఉంది. చెప్పాను కదా 3 ఇర్రివర్సిబుల్ స్టెప్స్ అని. అందులో ఒకటి ఇక్కడ బైపాస్ చేసాం, రెండోది ఇక్కడ బైపాస్ చేసాం, మూడోది ఇప్పుడు బైపాస్ చేస్తున్నాం. మామూలుగా గ్లైకాలసిస్లో ఏం జరిగింది, గ్లూకోజ్ ఈస్ కన్వర్టెడ్ టు ద గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ హెక్సోకైనేజ్. అదైందా? ఇప్పుడు రివర్స్ వెళ్ళాలంటే ఈ ఎంజైమ్ పనికిరాదు మనకి, కొత్త ఎంజైమ్ కావాలి. ఆ కొత్త ఎంజైమ్ ఏంటి, గ్లూకోజ్ 6-ఫాస్ఫటేజ్. మళ్ళీ ఇది బైపాస్ చేసి గ్లూకోజ్ని తీసుకొచ్చి. ఓకేనా? ఇప్పుడు ఇలా వచ్చిన గ్లూకోజ్ ఏమవుతుంది అమ్మా, గ్లైకాలసిస్కి వెళ్తుంది, అక్కడ నుంచి TCA సైకిల్కి వెళ్తుంది, ఎనర్జీ వస్తుంది. అర్థమైందా? ఇదంతా చేసుకునే బదులు గ్లూకోజ్ని ముందుగానే వాడుకోవచ్చు కదా అంటే మనం తయారు చేస్తున్న గ్లూకోజ్ని వాడట్లా, నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్. ఇది ఈ పైరువేట్ ఎక్కడి నుంచో వచ్చింది. అర్థమైందా? దేని నుంచి వచ్చింది, కార్బోహైడ్రేట్ నుంచి రాలా, వేరే వేరే ఫామ్స్లోంచి మన బాడీలో చాలా మెటబాలిక్ రియాక్షన్స్ జరుగుతాయి. ఆ మెటబాలిక్ రియాక్షన్స్లో వచ్చిన అంటే చెత్త నుంచి ఎనర్జీ తయారు చేయడం కదా. ఎనర్జీని ఎలా వాడుకోవాలో మనకు తెలుసు, కానీ చెత్త నుంచి కూడా ఎనర్జీ తయారు చేస్తాం కదా మనం. అలా మన బాడీలో ఉపయోగపడని ఇలాంటి పైరువేట్ మాలిక్యూల్స్ ఎక్కడో ఉంటాయి కొన్ని రియాక్షన్స్ జరగడం వల్ల, వాటి నుంచి ఎనర్జీ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎడారిలో ఉన్నారమ్మా, ఎడారిలో ఉన్నారు, మీకు అది తినే సబ్స్టెన్స్ కాదు. అర్థమైందా? మీరు తినరే మామూలుగా అయితే, అప్పుడు ఏం చేస్తారు, కానీ నువ్వు బతకాలి, అది తింటే అట్లీస్ట్ ఎనర్జీ అయినా వస్తుంది, బతుకుంటాం అని తినేస్తారుగా. అర్థమైందా? ఇప్పుడు మన పొజిషన్ ఏంటంటే వీఆర్ ఇన్ ఫాస్టింగ్ కండిషన్.
మన దగ్గర గ్లూకోజ్ లేదు, మనం చచ్చినట్టు బతకాలి. బతకాలంటే ఏంటి? ఏది దొరికితే దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయాలి. అలా ఎనర్జీగా కన్వర్ట్ చేయాలి అంటే ఏది దొరికితే దాన్ని మన బాడీలో ఉన్న రియాక్షన్స్తో ఎనర్జీగా కన్వర్ట్ చేయాలి. అలా చెయ్యాలంటే పైరువేట్ ఒక నాన్ కార్బోహైడ్రేట్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని రకరకాలుగా మార్చి ఇర్రివర్సిబుల్ స్టెప్స్ అన్ని బైపాస్ చేసి గ్లూకోజ్ తెచ్చుకున్నాం. ఆ గ్లూకోజ్ ఇప్పుడు గ్లైకాలసిస్కి టీసీకి వెళ్ళింది అనుకో, నిన్నట్లాగా మనకి 38 ATP వచ్చేస్తాయి. అలా ఇది ఒక నాన్ కార్బోహైడ్రేట్ సోర్స్. ఇంకొన్ని చెప్తాను ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రొపియోనేట్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే, మన బాడీలో ఈ ఆడ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. మన ఫ్యాట్లో ఆడ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ ఫ్యాటీ యాసిడ్స్ బ్రేక్ అవుతున్నప్పుడు చివరి కాంపౌండ్గా ప్రొపియోనేట్ వస్తుంది. ఇది యాక్చువల్లీ బ్లడ్లో వేస్ట్ కాంపౌండ్, మనకి పెద్దగా అవసరం లేదు. కానీ నువ్వు ఇప్పుడు తినట్లేదు కదా, కానీ ఇది కావాలి. అప్పుడు ఇదేమవుతుంది? సక్సినైల్ కోయగా మారుతుంది, మళ్ళీ ఫ్యూమరేట్గా మారుతుంది, మ్యాలేట్గా మారుతుంది, మళ్ళీ ఈ పాత్వే అంతా కంటిన్యూ చేస్తుంది. చివరికి వచ్చినప్పుడు గ్లూకోజ్ వస్తుంది. అలాగే లాక్టేట్, ఇది కూడా వేస్ట్ కాంపౌండ్, బ్లడ్లో పేరుకుపోయి ఉంది. ఇది మామూలుగా నువ్వు పుష్కలంగా ఉన్నావు అనుకో, దీన్ని ఏం వాడుకోను, అర్థమైందా? కానీ ఇప్పుడు నీకేంటి? ఎనర్జీ లేదు, నువ్వు తినట్లా. అప్పుడు ఏం చేసుకోవాలి? ఈ లాక్టేట్ని కూడా పైరువేట్గా కన్వర్ట్ చేసి ఈ పైరువేట్ని మళ్ళీ ఈ పాత్వేలోకి తెచ్చుకోవచ్చు. ఇవన్నీ ఏంటి? నాన్ కార్బోహైడ్రేట్స్. ఇవన్నీ అర్థమైందా? నాన్ కార్బోహైడ్రేట్స్ నుంచి ఏం తయారు చేస్తున్నాం మనం? కార్బోహైడ్రేట్ని తయారు చేస్తున్నాం. ఈ కార్బోహైడ్రేట్ ఎటైనా వెళ్ళని, మనకి గ్లైకాలసిస్ టీసీ ఎటైనా వెళ్ళని. మన ఎయిమ్ ఏంటి? గ్లూకోజ్ని తయారు చేసి ఇవ్వాలి ఈ పాత్వేలో. అదొక్కటే మన ఎయిమ్. అది ఎవరి నుంచైనా తయారు చేయని, గ్లూకోజ్ని తయారు చేసి ఇచ్చేస్తే ఆ పాత్వే గ్లైకాలసిస్కి వెళ్ళు, టీసీఏకి వెళ్ళు, మనకు అనవసరం. ఓకేనా? దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద గ్లూకోనియోజెన్సిస్. అర్థమైందా? కాకపోతే ఇందులో కొన్ని స్టెప్స్ మనం యాక్చువల్లీ పైరువేటు ఫాస్ఫోయినాల్ పైరువేట్ నుంచి పైరువేట్ గ్లైకాలసిస్లో ఒక ఏటీపీ వస్తుంది. కానీ ఈ పైరువేట్ ఫాస్ఫోయినాల్ పైరువేట్గా మారాలంటే 2 ఏటీపీలు మనమే పెట్టుబడి పెట్టాలి. ఇంకోటి చూడండి, ఏటీపీ ఒకటి ఇక్కడ కన్జ్యూమ్ అయిందా, ఇక్కడ ఒకటి కన్జ్యూమ్ అయిందా, ఈ 2 కన్జ్యూమ్ అవడం వల్ల 2 లాస్. ఒక చోట వచ్చే చోట 2 పెట్టాల్సి వచ్చింది. అయినా కూడా ఈ పాత్వే జరుగుతుంది. ఎందుకు? దీన్ని కనుక తెస్తే నాకు 38 ఏటీపీలు వస్తాయిగా, పోతే పోయిన 2 ఏటీపీలు. అర్థమైందా? అది మన యొక్క పర్పస్. అందువల్ల దీని యాక్చువల్లీ గ్లూకోనియోజెన్సిస్ జరగాలంటే మనకి ప్యాంక్రియాస్ నుంచి ఒక ఇంపార్టెంట్ హార్మోన్ వస్తుంది, దట్ ఈస్ గ్లూకోగాన్. గ్లూకోగాన్ ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే ఈ మనిషి దగ్గర ఫుడ్ లేదో ఇతని బ్లడ్ గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ పడిపోతూ ఉంటుంది. అలా పడకుండా ఉండాలి అంటే ఇతను గ్లూకోజ్ ఇవ్వాలి. ఈ గ్లూకోజ్ ఇవ్వాలంటే బాడీలో ఎక్కడెక్కడైతే నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ ఉన్నాయో ఆ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ని ఒక పాత్వేస్ దగ్గరికి తీసుకొచ్చి గ్లూకోగాన్ మనకి గ్లూకోజ్ తయారయ్యేలా చేస్తుంది. అదే ఎప్పుడైతే ఎక్కువ గ్లూకోజ్ ఉందనుకో అప్పుడు గ్లూకోగాన్ రాదు. అర్థమైందా? అప్పుడు ఎవరు వస్తారు? నీ బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ ఉంది, ఎవరు వస్తారు? ఇన్సులిన్ వస్తుంది తగ్గించడానికి. అర్థమైందా? ఎప్పుడైతే గ్లూకోజ్ లేదు, ఇంకా తక్కువగా ఉంది కానీ మెయింటైన్ చేయాలి, అప్పుడు ఎవరు వస్తారు? గ్లూకోగాన్ వస్తుంది. అర్థమైందా? గ్లూకోజ్ని మెయింటైన్ చేయడానికి. ఇంకో ఇలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది అనుకో, గ్లూకోజ్ తయారు చేసింది, ఆ గ్లూకోజ్ ఎక్కడికి వెళ్తుంది? బ్లడ్కి వెళ్తుంది, అప్పుడు మెయింటైన్ అవుతుందిగా. సో అలా మనం గ్లూకోనియోజెన్సిస్ పాత్వేని తయారు చేస్తాం. ఎనీ డౌట్స్? క్లియర్?